హాయ్ ఫ్రెండ్స్, క్రిస్టఫర్ నోలన్ ఎపిక్ మైథాలజీ మూవీ ఒడిస్సీ చూసేసాను. కథ విషయానికి వస్తే యుద్ధం గెలవడానికి 10 ఏళ్లు, యుద్ధం గెలిచాక 10 ఏళ్ల పాటు సముద్రంలో నానా కష్టాలు పడుతూ తన భార్య పిల్లల కోసం ఒడిస్సీ చేసే హోమ్ కమింగ్ జర్నీ ఇది. ఆ గ్రీక్ మైథాలజీ కథని నోలన్ తన మార్క్ స్క్రీన్ ప్లే తో చాలా ఎమోషనల్ గా చూపించాడు. ఒడిస్సీ చేసిన ఒక్క పని వల్ల సముద్ర దేవుడు శాపానికి గురై తనను ఇంటికెళ్లే జర్నీలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తాడు. కానీ సినిమా చూస్తున్నంత సేపు నాకు ఒక్కటే డిసప్పాయింట్మెంట్. నోలన్ ఈ విజువల్ వండర్ ని భారీ ఐమాక్స్ కెమెరాతో తీస్తే మన నార్మల్ థియేటర్ లో పైన కింద బ్లాక్ బాస్ ని వేసి స్క్రీన్ ని సగం చేశారు. ఆ సముద్రపు సురిగుండాల సీన్స్ ఫుల్ ఐమాక్స్ రేషియోలో చూసి ఉంటే వచ్చే కిక్కే వేరు బ్రో. ఒడిసియస్ కి శాపం ఒకటే కాకుండా దేవతల కోపాలు, దాని వల్ల వచ్చిన పరిణామాలు చాలా ఉన్నాయి బ్రో. అసలు దీనికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? పోలిఫీమస్ కన్నును గుడ్డివాడిని చేయడం. పోలిఫీమస్ అంటే ఎవరో కాదు బ్రో, సముద్ర దేవుడి యొక్క పుత్రుడు. సో ఇది ట్రోజన్ యుద్ధం తర్వాత ఇంటికి వెళ్తూ ఒడిసియస్ ఒక సైక్లోప్స్ అయిన పోలిఫీమస్ ను మోసం చేసి అతని కన్నును పొడుస్తారు. పోలిఫీమస్ సముద్ర దేవుడి పొసైడస్ కుమారుడు. దీంతో పోలిఫీమస్ తన తండ్రి పొసైడన్ ను ప్రార్థించి ఇలా శపిస్తాడు: ఒడిసియస్ తన ఇంటికి త్వరగా చేరకూడదు, చేరిన తన స్నేహితులందరినీ కోల్పోయి ఎన్నో కష్టాలు పడి చివరికి ఒంటరిగా చేరాలి అన్నట్టుగా చాలా ఘోరంగా శపిస్తాడు. ఆ శాపాల వల్ల సముద్రంలో భారీ తుఫాన్లు వచ్చాయి. అతని 12 నౌకలు ఒక్కొక్కటిగా నాశనమయ్యాయి. అతని సైనికులంతా మరణించారు. అంటే యుద్ధం చేయడానికి 10 సంవత్సరాలు పడుతుంది, మళ్ళీ చేరుకోవడానికి 10 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాల తర్వాత ఇంటికి చేరుకుంటాడు. కథపరంగా సినిమా ఒక ఎపిక్స్ ఎక్స్పీరియన్స్ బ్రో, కానీ ఆ గ్రాండియర్ ని ఫుల్ స్క్రీన్ లో చూడలేకపోయాననే బాధ మాత్రం మిగిలిపోయింది. మీకు వీలైతే ఐమాక్స్ లోనే చూడండి. మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్ల సినీ రివ్యూ.